నిన్న శుక్రవారం జూలై 19న రిలీజ్ అయిన ప్రియదర్శి కొత్త సినిమా డార్లింగ్, మన నభా నటేష్ హీరోయిన్, మన హనుమాన్ ప్రొడ్యూసర్స్ వాళ్ళ రెండవ సినిమా ఇది. ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ వాళ్ళది. ఈ సినిమా వచ్చేసి 12 కోట్ల బడ్జెట్లో తీశారు. ఇక నిన్న మనకు ఈ సినిమా వచ్చేసి ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ఆల్మోస్ట్ 1000 స్క్రీన్లలో రిలీజ్ అయింది. ఈ సినిమా వచ్చేసి బడ్జెట్ 12 కోట్లు అయితే ఈ సినిమాని మనకు తెలుగు రాష్ట్రాల్లో, కర్ణాటక, ఓవర్సీస్ అంతా కలిపి ఒక 7 కోట్లకు అమ్మారు డిస్ట్రిబ్యూటర్లకు. అంటే ఒక 14 కోట్లు గ్రాస్ వస్తే సినిమా హిట్ అవుతుంది. మొదటి రోజు కలెక్షన్స్ అంటే చిన్న సినిమా కదా, పెద్దగా రాలేదు. ఓపెనింగ్స్ కేవలం 1 కోటి గ్రాస్ మాత్రమే వచ్చింది మొదటి రోజు. అంటే 50 లక్షల షేర్ వచ్చింది దాంట్లో. అంటే 7 కోట్లు రావాల్సిన చోట 50 లక్షలే వచ్చాయి మొదటి రోజు. ఇంకా 6.5 కోట్లు రావాలి సినిమా హిట్ అవ్వాలి అంటే, మరో 13 కోట్లు గ్రాస్ రావాలి. సినిమాకు నేను విన్న రివ్యూస్ అయితే బాలేవు, సినిమా బాలేదని టాక్ వచ్చింది. నేను ఇంకా చూడలేదు. మరి శని ఆదివారాలు ఎంత కలెక్ట్ చేస్తుందో చూడాలి. అది మన ప్రియదర్శి అండ్ నభా నటేష్ల డార్లింగ్ సినిమా రిలీజ్ అయిన మొదటి రోజు 1 కోటి గ్రాసు. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 50 లక్షలు. సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 7 కోట్లకు కొంటే 50 లక్షలు వెనక్కి వచ్చాయి. మరో 6.5 కోట్లు వెనక్కి వస్తేనే సినిమా హిట్ అవుతుంది. 6.5 కోట్లు షేర్ రావాలి అంటే 13 కోట్లు గ్రాస్ రావాలి. చూస్తుంటే కొద్దిగా కష్టంగానే ఉంది. ఓకే, బాయ్.